తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. సుమారు 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైల్వేలు, రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. నగరంలో ప్రధాని మోడీ దాదాపు 5 గంటల పాటు ఉండనున్నారు. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 2 లక్షల మందిని తరలించేలా పార్టీ కసరత్తు చేస్తోంది. భద్రతా పరంగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 2,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొనున్నారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలను ప్రధాని ప్రశంసించనున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఆరోగ్య రంగంలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించనున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు స్పష్టమవుతుందని మోడీ ట్వీట్ చేశారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 10 రోజులుగా బీజేపీ నాయకులు ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఈ సభ ఉపయోగపడుతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ సభ ద్వారా ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకతను వివరిస్తారని అంటున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్ సభను తెలంగాణ బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మూడవసారి ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణ పర్యటనకు రాబోతా ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఏదైతే పరేడ్ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఒకవేళ ఎండ అంటే మధ్యాహ్నం నుంచే ఇక్కడ పబ్లిక్ తాకిడి ఉంటుంది కాబట్టి ఎండ తలగకుండా ప్రత్యేకంగా ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ వర్షం వచ్చినా కూడా, అకాల వర్షం వచ్చినా కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సాఫీగా ఈ యొక్క భారీ బహిరంగ సభ కంప్లీట్ కావడానికి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2 లక్షల పైచులకు కూడా జనాన్ని సమీకరించాలని చెప్పి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉంది. ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్కు చేరుకోబోతా ఉన్నారు. పరేడ్ గ్రౌండ్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మెయిన్ ఒకటి స్టేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ మిడిల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్టేజ్లో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇతర ముఖ్య అతిథులు వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఆసీనులు కాబోతా ఉన్నారు. ఇక్కడి నుంచే వారి ప్రసంగం ఉండబోతా ఉంది. ఇక ప్రత్యేకంగా ఇక్కడ ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి ప్రత్యేకంగా మరొక టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు కళాకారులు, అదేవిధంగా ఒకవైపు ఇటు ఏదైతే డిగ్నిటరీస్ వీళ్ళందరూ కూడా ఉండేందుకు వీలుగా కూడా ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ సమీపంలోకి రాగానే దాదాపు 2,500 మంది మహిళలతో, ప్రత్యేక కళాకారులతో ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా
రాబోయే రోజుల్లో తెలంగాణలో మేమే ఆల్టర్నేట్ శక్తిగా ఎదుగుతున్నాం బీజేపీ అని చెప్పి కూడా మొదటి నుంచి ఏదైతే చెప్తా ఉందో, ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం జరిగింది. ప్రధానంగా అందులో పశ్చిమ బెంగాల్లో సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో, బీజేపీ తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ బెంగాల్లో గెలిచినటువంటి ఉత్సాహంతో తెలంగాణలో కూడా గెలుస్తాము, తెలంగాణలో కూడా మేము ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, దాదాపు 10 రోజులుగా కూడా పార్టీ శ్రేణులు అదేవిధంగా ఇతర నాయకులు దగ్గరుండి కూడా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరేడ్ గ్రౌండ్కు వచ్చి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా జనాల్ని సమీకరించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 లక్షల పైచులకు ఏదైతే జనాలు వస్తారని చెప్పి ఇప్పటికే ఇటు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారనేది ఇక్కడ ఒక ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోయే పబ్లిక్ మీటింగ్ ఇదే. సో ఈ మీటింగ్లో ప్రధానంగా ఏదైతే అసాధ్యం అనుకున్నటువంటి బెంగాల్లోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక సౌత్లో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే స్కోప్ ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ కనిపిస్తూ ఉంది బీజేపీకి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదటి నుంచి భావిస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఈసారి మాత్రం 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా కూడా బీజేపీ వ్యూహాలు ఉండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను, బీజేపీ నాయకులను ఉత్తేజపరిచే విధంగా కూడా ఈరోజు తన ప్రసంగం ఉండబోతుందని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి, ఈ 12 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చాము, కేంద్ర ప్రభుత్వం నిధులు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది అన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలను కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక నుంచి తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ సభకు ముందు, సభ తర్వాత అన్నట్టుగా కూడా తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ ఉంటాయని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ భారీ బహిరంగ సభకైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడికి ఇప్పటికే కొంతమంది ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ముఖ్య నాయకులు కూడా తరలి రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం హెచ్ఎస్సిసికి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ సభకు రాబోతూ ఉన్నారు. పరేడ్ గ్రౌండ్ సభ కోసం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే బీజేపీ శ్రేణులు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆ యొక్క సభకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. కెమెరా పర్సన్ వరుణ్తో